హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమందరం కూడా బాగున్నామండి. ఇంకా ఈరోజు సండే మార్నింగ్ అప్పటికప్పుడు అనుకుని బయలుదేరాము. ఎక్కడికి అనుకుంటున్నారా? జూకి వెళ్తున్నామండి. మా తోటికోడలు మరిది కూడా వస్తారేమో అనుకుంటే మా మరిదికి ఆఫీస్ ఉందని వెళ్ళాడు. ఇంకా వాళ్ళు రాలేదు. పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా యానిమల్స్ చూసి, డిసప్పాయింట్ చేయడం ఎందుకు వాళ్ళనని మేమైతే వెళ్తున్నామండి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఆల్రెడీ వెళ్ళామండి జూకి, బట్ అయినా ఇంకొకసారి కూడా వెళ్దాము అనేసి అనుకుని బయలుదేరామన్నమాట. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సండే కాబట్టి ఇంకా మా బావ చికెన్ తెచ్చారు. ఇంటి దగ్గరే నేను బ్రేక్ఫాస్ట్ కోసం మార్నింగ్ పూరి అయితే ప్రిపేర్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్న తర్వాత మాకు డిస్కషన్ అయితే జరిగిందనమాట. సో జూకి వెళ్దాం కదా, పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనము ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఇంకా అప్పటికే చికెన్ కూడా తెచ్చేసి ఉన్నారు లంచ్లోకి. ఇంకా సరే పర్లేదులే లేట్ అయినా అని చెప్పేసి బిర్యానీ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 11:30 10:30 ఏమో అంత టైం అయితే గుర్తులేదు కానండి, ఆ టైం అయితే అయిపోయింది. మాకు జూకి అయితే ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదండి, హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే పర్లేదులే లేట్ అయినా అనేసి అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా లోపలికైతే వచ్చేసాము. లోపలికి రాగానే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అందరికీ తెలిసే ఉంటుందిలేండి జూ అయితే, తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయి ఎంట్రన్స్ టికెట్ తీసుకుని ఈసారి అయితే ఫస్ట్ ఒక ట్రిప్ టాయ్ ట్రైన్ అనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంతకు ముందెప్పుడు కూడా మేము ట్రైన్ అనేది ఎక్స్పీరియన్స్ చేయలేదండి. ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారనేసి మనం కూడా చూడలేదు అనేసి అనుకుని మేమందరం కూడా లోపలికి వెళ్ళాం. కానీ ఫస్ట్ లంచ్ అయితే చేసేసి ఆ తర్వాత టాయ్ ట్రైన్ ఎక్కి ఒక రౌండ్ అయితే వేసేసామండి. ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ నడుస్తూ కూడా అన్నీ చూసాము. ఆల్మోస్ట్ మేము మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి 5:30 అయిపోయింది. అప్పటికే స్నేక్స్, ఫిషెస్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసారు. ఇంకా లైవ్ ఆడియో అనేది ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మీతో మాట్లాడతాను, ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. వన్ షూ పట్టుకోండి. బాబా చివరికెళ్ళి అన్ని చూపించుకుంటారు. పెద్ద తోక మనకి
చెట్టు కింద ఎక్కడెక్కడ అదిగో దుప్పి అయ్యో ఎలిఫెంట్స్ అయ్యో 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 అది ఎలిఫెంట్ అది ఎలిఫెంట్ అయ్యో అదిగో దిగో అదిగో అయ్యో ఇగో అదిగో దిగో కనిపించింది అదిగో దిగో ఇగో జింకలు ఇగో జింకలు ఇగో దాంట్లోనే ఉంది క్రొకోడైల్ జింకలు కూడా ఇగో సఫారీ కాదు చేది అయ్యో ఇంకా దుప్పులు అయ్యో 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 పెద్దవి ఒరిజినల్ రా నీ మొహం అయ్యో రైల్వే ప్లాట్ఫామ్ మీదకు వస్తున్నది ట్రైన్. उधर से उतरिయండి. ఇంకా మేము ట్రైన్ అయితే దిగేసామండి. ఇంకా అది వేరే వాళ్ళని కూడా ట్రిప్ వేయడానికి బయలుదేరింది. మళ్ళీ ఇంకా ఇక్కడ నుండి కూడా మేము
నడుస్తూ అన్నీ కూడా చూస్తూ ఉంటాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నడవాలి అన్ని చూడలేము మళ్ళా వర్షం కొట్టింది చూడు అక్కడ పైన ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి ఎగిరితే చిన్న తోట. క్యాట్ ఫిష్ 2 క్యాట్ ఫిష్ ఇదిగో ఫిష్ ఇక్కడ చూడండి అసలు ఎన్ని క్యాట్ ఫిషెస్ ఉన్నాయో. ఎవరైనా పాప్కార్న్ అలాంటివి వేస్తుంటే ఇంకా ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నమాట. మా బాబుకి కనిపించట్లేదని చూపించమన్నాడు. వాళ్ళ డాడీ పట్టుకుంటే కొంచెం పైకి పట్టుకునేటప్పటికి వాడికి భయం వేసి ఏడుస్తున్నాడు. నీదేంటి అసలు ఇట్లా కనిపిస్తుంది బావా? అమ్మ దాని జుట్టు చూడమ్మా ఎట్లా ఉందో, దాని కింద చూడమ్మా ఎట్లా ఉందో. క్యారీ బ్యాగ్ లాగా యూస్ చేయొచ్చు. దాని స్టమక్ అదే ఉందని క్లియర్ గా కనిపిస్తుంది. అమ్మ అదిగమ్మ ఫిష్ క్లియర్ గా కనిపిస్తుంది కదా మమ్మీ. లోపలికి వెళ్ళిపోయింది కూడా. చిన్న ఫిష్ లేదు. కుట్టింది బటర్ఫ్లై ఇవే. అదే నేను పిక్కిల్ పోదాం. తనకి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. బటర్ఫ్లై అంటమే కానీ బటర్ఫ్లై లేవు. Butterfly, where are you going? Out in the garden, dancing.
లోపలికి వచ్చి ఇట్లా పైకి ఎక్కడం ఫస్ట్ టైం చెల్లి. మనం ఎప్పుడు బట్టలేదానికి రాలేదు, ఏముంటాయి పైన చూసి వెళ్ళిపోయాం. ఎంత ఉందంటే అసలు ఎక్కడ దాకా పరిగెత్తారు చూడు. ఆల్మోస్ట్ ఇంకా చాలా అయితే తిరిగేసామండి. అన్నీ చూపించడానికి అంతగా ఏమీ ఉండవు కదా, కొంచెం మెయిన్ మనకి కెమెరాలో క్యాప్చర్ అవుతున్నవి మాత్రమే నేను వీడియో తీశాను. వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టం కాబట్టి ఓన్లీ లైవ్ ఆడియో అయితే ఇచ్చేసానండి. ఇంకా ఇక్కడ ఒక చోట అయితే కిడ్స్కి సంబంధించినవి బుక్స్ టాయ్స్ కనిపిస్తే జస్ట్ ఊరికే చూద్దాం అనేసి వెళ్ళామండి చెల్లి నేను. అక్కడైతే ఇవన్నీ కూడా కనిపించాయి, చాలా బాగున్నాయి. జస్ట్ వీడియో అయినా తీసుకోవచ్చు, బాగున్నాయి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మొత్తం అంతా చూసేసిన తర్వాత మేము 5:30కి అలా అయితే స్టార్ట్ అయ్యి ఇంటికైతే వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాగా ఎక్కడి నుంచి కనిపిస్తుంది బాబాది? రెండు రెయిన్బోలు కింద వచ్చింది. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి రెయిన్బో వచ్చింది. అరే అరే ఐదు చాలు ఉన్నాయి అక్క. అక్క చాలు ఉన్నాయి. చేసేదా అక్కడ ఉన్నాడు. స్టాచ్యూ లాగుంది డాడీ. అది అది మొత్తం మనుషులు ఈజీగా చంపుతున్నట్టు. బోన్లో పెట్టి దాని నాలికతోటే సగం మనిషిని ఇటు పట్టేసిద్దంట. ఆ రెండు పోటాడుకున్నాయి. అలిగింది, అలిగాడు. వెళ్ళిపోతుంది. కొంచెం జూమ్ అవుట్ చేయొచ్చు. ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఒకసారన్నా రోడ్ చేయొచ్చు కదా. అరిస్తే దాని సౌండ్ ఎట్లా వస్తుందో అసలు దాని. అది పోయి వెళ్ళిపోయింది. A3
అమ్మ అసలు ఆల్మోస్ట్ అంతా తిరిగేసి ఇంకా వెళ్తున్నామండి. ఇంకా కొన్ని ముందు ఉన్నాయన్నమాట, అవి కూడా చూసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవటమే. ఇక వచ్చేప్పటికి ఇక్కడ చెక్కతో చేసిన కొయ్య బొమ్మలు కనిపించాయి, చూద్దామని వెళ్తే లాక్ చేసి ఉంది అది. ఇంకా బయట నుంచి అయితే కొంచెం వీడియో తీసుకున్నాను, చాలా బాగున్నాయి అవి. ఏమైందమ్మా నీకు, వెళ్ళవా? ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అయిపోయాయండి, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ పిల్లలు కొంచెం సేపు సరదాగా అలా నడుస్తూ కొంచెం పిక్స్ అవన్నీ కూడా తీసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.